బీజేపీ తరపున ప్రధాని మోదీ 8 సార్లు రాష్ట్రంలో పర్యటించి 9 సభల్లో రోడ్ షోలలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలను ఎక్కువగా సీరియస్ గా తీసుకున్న ప్రధాని దాదాపు 12 ఎంపీ సెగ్మెంట్ల ప్రచారాన్ని కవర్ చేశారు. అయితే ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ సెగ్మెంట్లలో నిర్వహించిన సభల్లో పాల్గొని కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టారు. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇవాళ ఒక్కరోజే గడువు ఉండడంతో ఇవాళ నేతలంతా ఇవాళ ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే దాదాపు అన్ని పార్టీల నేతలు కూడా ఇవాళ తమ ప్రచారాన్ని ఇవాళ ఓరెత్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక్కరోజే గడువు ఉండడంతో ఇవాళ సభలు మీటింగ్లు కూడా పెట్టుకొని ఇవాళ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొత్తం మీద చూసినట్టయితే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాత్రం తన ప్రచారాన్ని ఊరెత్తించారు. గడిచిన 15 రోజుల కాలంలో కూడా ఇవాళ చాలా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలు తిరిగి ఇవాళ బీజేపీ ప్రచారాన్ని తొలగించారని చెప్పవచ్చు. అయితే ఆ బీజేపీ బండి సంజయ్ మద్దతుగా కూడా ఇవాళ చాలామంది నేతలు, దేశాధినేతలు, రాష్ట్ర నేతలు కూడా ఇవాళ కరీంనగర్కి ఇచ్చేసి కరీంనగర్లో ఆ ఓటర్లను ప్రభావితం చేసే సమావేశాలు నిర్వహించారు. అయితే మనం ముఖ్యంగా చెప్పుకుంటే ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇవాళ కరీంనగర్కు ఇచ్చేసి బండి సంజయ్ మద్దతుగా ప్రచారం నిర్వహించడం, అంటే మహాసభ నిర్వహించి ఇవాళ బండి సంజయ్ గెలుపు కోసం చాలా ప్రయత్నాలు చేసిన మనకు తెలుసు. అయితే అట్లాగే దాదాపు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా, పార్టీ అధ్యక్షుడు కూడా ఇవాళ కరీంనగర్కు ఇచ్చేసి ఇవాళ బండి సంజయ్ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఓటర్లను ప్రభావితం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా వచ్చి ఇవాళ బండి సంజయ్ విజయానికి కారణం కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రజల్లో తిరిగి ప్రచారం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి కూడా దేశాధినేతలందరూ ఇక్కడ కరీంనగర్కు వచ్చేసి వాళ్ళ ఆయన తరఫున విస్తృత ప్రచారం కూడా నిర్వహించారు. కొంతమంది నేతలైతే అంటే రోడ్ షోలు కూడా నిర్వహించి బండి సంజయ్కి మద్దతుగా బండి సంజయ్ గెలుపు కోసం రోడ్ షోలు కూడా నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్న ప్రసంగాలు కూడా నిర్వహించారు. మొత్తం చూసినట్లయితే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో బండి సంజయ్ గెలుపు తథ్యమని చెప్పి కూడా ఇవాళ దేశ ప్రధాని స్వయంగా నరేంద్ర మోడీ కూడా తన సభలో ప్రసంగించడం కూడా మనం చూసామైతే ఏది ఏమైనా మొత్తం మీద బీజేపీ మాత్రం తిరిగి మూడోసారి కూడా దేశంలో గద్దెనెక్కాలని చెప్పేసి కూడా మోడీ ఓటర్లకు పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే ఈ కరీంనగర్ లోక్సభలో కూడా లోక్సభ నియోజకవర్గానికి బండి సంజయ్ని ఎలాగో గెలిపించాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. వేములవాడ నియోజకవర్గంలో జరిగిన ప్రజాగర్జన సభలో మాత్రం మోడీ దాదాపు గంట సేపు ఉపన్యాసం ఇచ్చి ఓటర్లను ఆకట్టుకున్నారు. అయితే బండి సంజయ్ గెలిస్తే, విజయం సాధిస్తేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం కూడా జరిగింది. అంటే దాదాపుగా బండి సంజయ్కి సంబంధించి గెలుపు కోసమైతే దాదాపు దేశంలోని ప్రధాన కేంద్ర మంత్రులు సైతం వచ్చి వల్ల తనకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం వల్ల సంచలనంగా సంచలన విషయం చెప్పుకోవచ్చు. అయితే బండి సంజయ్ గెలుపు తథ్యమని చెప్పి కూడా ప్రచారం నిర్వహించి ఆ నేతలు ప్రకటించడం కూడా మనం చూసాం. మొత్తమే చూసినట్టయితే ఇవాళ ఒక్కరోజు గడువు ఉండడంతో ఇవాళ దాదాపు 5 గంటల వరకు ప్రచారం ప్రక్రియ ముగి ఉండడంతో ఇవాళ చాలామంది అంటే దాదాపు కుల సంఘాలతోటి, ప్రజా సంఘాలతోటి మీటింగ్ పెట్టి అభ్యర్థులు తనామునకలే ఉందని చెప్పొచ్చు. అయితే బీజేపీ మాత్రం కరీంనగర్ జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించి దేశ అగ్రనేతలు కూడా వచ్చి వాళ్ళ బండి సంజయ్ మద్దతు కోసం అయితే చాలా రోడ్ షోని కానీ బహిరంగ సభలు కానీ పెట్టి వాళ్ళ బండి సంజయ్ గెలుపుకు శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా తను చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. మొత్తం చూసినట్టయితే బండి సంజయ్కి ఏ పార్టీ లేనంత అగ్రనేతలు వచ్చి వాళ్ళ ప్రచారం నిర్వహించడం ఇక్కడ ఒక ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్, బీఆర్కే న్యూస్, కరీంనగర్.